ప్రస్తుతం మనతోని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ ఉన్నారు. చెప్పండి సార్, ఆ ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది? అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఓటింగ్‌కు మేము దూరం ఉంటామని చెప్పేసని పోటీలో అభ్యర్థిని కూడా పెట్టకుండా ఈరోజు వచ్చి ఓటింగ్ ఏస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసని ఊహాగానాలు వస్తున్నాయి. సో, ప్రక్రియ అంతా ఎలా ఉంది? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏం చెప్తారు మీరు? ఓటింగ్‌లో ముందు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 కూడా దూరం అన్నాక తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈరోజు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఓటింగ్‌లో పాల్గొవాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళ రాష్ట్ర నాయకత్వం ఎలక్షన్లు బహిష్కరించమని చెప్పినదో అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. కాబట్టి ఎలక్షన్ కమిషన్‌కి కూడా నేను కంప్లైంట్ చేయబోతా ఉన్నాను. ఏదైతే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ బహిష్కరించాలని పిలిపించినటువంటి పార్టీకి గుర్తింపు రద్దు చేయాలని చెప్పి, కాబట్టి రేపు ఎలక్షన్లో కాంటెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా లేకుండా చాలా పార్టీకి అని చెప్పి నేను ఎలక్షన్ కమిటీకి నేను రిపోర్ట్ చేయబోతాను. అంటే బీఆర్ఎస్ ఎస్పెషల్లీ కేటీఆర్ కూడా లేకపోతే కేసీఆర్ కూడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? అంటే ఆ పార్టీ కార్పొరేటర్లు వస్తే ఇట్లా ఒకవేళ వాళ్ళు బీజేపీకి ఇస్తారన్న భయంతో ఇట్లా నిర్ణయం తీసుకున్నారు. దాని వెనుక వ్యూహం ఏమై ఉంటుంది? ఈరోజు కాంగ్రెస్లో కానివ్వండి, బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్పొరేట్లు అందరూ కూడా ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఐఎం యొక్క ఆగడాలు హైదరాబాద్లో ఎంఐఎం శాంతియుతంగా ఉండాలన్నా, ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి కాశ్మీర్ ఆ సంఘటనలు చూసినప్పటికీ, హైదరాబాద్ కూడా బాంబ్ బ్లాస్ట్లు జరిగినటువంటి సంఘటనలు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరచాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినారు. కాబట్టి దాన్ని భయపడి ఈరోజు వాళ్ళు దూరంగా ఉన్నారు. కాబట్టి ఆ విధంగానే దూరంగా ఉండాలని చెప్పి కోరినారు. కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాన్ని పాల్గొంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అధిష్టాన్ని వ్యతిరేకించి ఎంతమంది వచ్చి ఓటింగ్లో పాల్గొంటారో ఇంకా చూద్దాం. 4 గంటల వరకు పోలింగ్ ఉంది. అంటే ఒక ఒక పార్టీ ఒక అభ్యర్థి నిలబెట్టకుండా డైరెక్ట్ వచ్చి ఓటింగ్‌లో పాల్గొనడాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎంఐఎంకు మద్దతుగా వచ్చి వాళ్ళు పార్టీ అధిష్టానం మాకు ఆదేశాలు ఇచ్చింది, పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మేము ఓటింగ్‌లో పాల్గొంటాం, మాకు నచ్చిన వ్యక్తికి ఓటేస్తామని చెప్పేసని కూడా ఎంఐఎంకు అనుకూలంగా వాళ్ళు ఓటేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాజకీయాలు మొదటి నుంచి కూడా మతాన్ని ప్రేరేపించుకుంటూ, ఒక వర్గాన్ని ప్రేరేపించుకుంటూ వాళ్ళ యొక్క ఓటు రాజకీయాలు చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఈ ఎంఐఎం చెప్పు చేతుల్లో నడిచేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం ఓటేయాలంటే ఓటేయాలా, ఎంఐఎం ఓటేయద్దంటే ఓటేయదు. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం అంటూ లేదు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం దారుస్థలంలో నిర్ణయించబడుతుంది. కాబట్టి ఆ విధంగా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానివ్వండి, హైదరాబాద్లో జరిగినట్టు సంఘటనలు కానివ్వండి, ఈరోజు హైదరాబాద్లో మెజార్టీ సీట్లు ఎక్కడ వాళ్ళు గెలుచుకున్నారు ఎంఐఎం, అక్కడ ఉన్నటువంటి ఒక వర్గాన్ని మొత్తం కూడా నివసించకుండా అక్కడి నుంచి తరిమేసేటువంటి వాళ్ళ ఆస్తులు కూడబెట్టినటువంటి సంఘటనలు ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలే, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలే. అధికారం కొరకు వాళ్ళతో లాలుచిపడి వాళ్ళ అధికార దహం కొరకు చేస్తున్నటువంటి సంఘటనలు. దానివల్ల హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు జరగబోతుంది. రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మేము ఇదే ఒక విషయాన్ని తీసుకొని మేము ప్రజల ముందుకు వెళ్తాం. ఈ ఎంఐఎము, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కూడా ఒకే తాను ముక్కలు. కాబట్టి ఎంఐఎంను గెలిపించాలనుకుంటే మీరు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సమర్థించాలా. కాబట్టి ఈ 3 పార్టీలు, ఒకటి ఎంఐఎం అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు, ఎంఐఎం వ్యతిరేకించేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ రేపు మేము తప్పకుండా ప్రజల దగ్గరికి పోతాం. మొత్తంగా ఇది పరిస్థితి. ఇప్పుడైతే ఒక ఉత్కంఠ నెలకొంది. ఏందంటే కూడా బీఆర్ఎస్ దూరము ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పని బీఆర్ఎస్ చెప్పింది. కానీ మరికొద్ది సేపట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు వస్తారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. ఒక ఊహాగానాలు అయితే ఏర్పడుతున్నాయి. దానికి అనుకూలంగానే అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. సో, మొత్తంగా చూడాలి మరి సాయంత్రం వరకు ఎట్లాగో 4 గంటల వరకు పోలింగ్ టైం ఉంది కాబట్టి ఆ టైం వరకు కూడా ఎలాంటి మళ్ళీ ఏమైనా సంచలనాలు చోటు చేసుకోబోతాయా లేదా అనేది చూద్దాం. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.